హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి పండుగ నాడు దేవుడికి నైవేద్యంగా సమర్పించే జొన్న పేలాల పిండిని ఎలా రుచికరంగా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే ఈ పండుగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ పండుగ వచ్చేసి ఆషాఢ మాసంలో వస్తుంది. ఈ తొలి ఏకాదశిని ఆషాఢ శుద్ధ ఏకాదశి, పద్మ ఏకాదశి, శయన ఏకాదశి ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. శయన ఏకాదశి అని ఎందుకు పిలుస్తూ ఉంటారంటే శ్రీ మహావిష్ణువు ఈ తిథి నుండే 4 నెలల వరకు, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు కాబట్టి ఇలా శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ 4 నెలల్లో చాతుర్మాస దీక్షను చాలామంది పాటిస్తారండి. అంటే ఎక్కువగా ఉపవాసాలు, పూజలు చేస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఈ 4 నెలల్లో మనకి రాత్రి టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. పగలు టైము తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండే మనకి పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. అందుకే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని మనం జరుపుకుంటూ ఉంటామండి. ఇప్పుడైతే ఈ పండుగకి ఖచ్చితంగా ఈ పేలాల పిండినే ఎందుకు సమర్పిస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. ఈ తొలి ఏకాదశి వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంది కాబట్టి మనకి వర్షాకాలంలో చిన్న చిన్న ఇబ్బందులు, డిసీజెస్ వస్తూ ఉంటాయి కదండి. వాటన్నిటిని కూడా తట్టుకునే శక్తి ఈ పేలాల పిండిలో ఉంటుంది. ఈ పేలాల పిండిని తినటం వల్ల మనలో వేడి అనేది ఎక్కువగా అయ్యి ఆ డిసీజెస్ ఏవైనా ఉన్నా కూడా తట్టుకునే శక్తి అనేది కలుగుతుంది. అందుకోసమే స్పెషల్గా మనకి ఈ పేలాల పిండిని ఖచ్చితంగా పెట్టాలి అనేది మన పెద్దవాళ్ళు పెట్టారు. అదేవిధంగా మన పితృదేవతలకి కూడా పేలాలు అనేవి ఎంతో ప్రీతికరమైనవండి. సో వాళ్ళని గౌరవిస్తూ ఆ తొలి ఏకాదశి నాడు మనం ఈ పేలాల పిండిని ఖచ్చితంగా తయారు చేసి దేవుడికి సమర్పించి మన పూజ చేసుకోవాలనేది మన పెద్దవాళ్ళు ఇలా చేశారండి. సో అలా మనం ఈ పేలాల పిండిని ఖచ్చితంగా ఆ రోజు దేవుడికి సమర్పిస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే ఈ పేలాల పిండిని ఎలా రుచికరంగా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె సగం వరకు నీళ్లు పోసి హై ఫ్లేమ్లో బాగా మరిగించాలండి. నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా జొన్నలు వేసుకోవాలి. ఈ జొన్నలు వచ్చేసి మీడియం సైజ్ అండి. మనకి 3 సైజులలో దొరుకుతూ ఉంటాయి. మరీ చిన్న సైజు, ఇలా మీడియం సైజు, అలాగే బాగా లావుగా ఉన్న సైజు అనమాట. మరీ చిన్న సైజు తీసుకోకండి. గ్రేడింగ్ చేసిన తర్వాతవి కాబట్టి అవి సరిగ్గా పేలాలనేవి రావు. ఈ జొన్నల్ని ఇలాగ హై ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు బాగా మరిగించండి. 2 నిమిషాలు మరిగించిన వెంటనే స్టవ్ ఆపి ఈ జొన్నల్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. కింద వాటర్ అంతా ఉంటే దిగిపోతుంది. ఇవి చూడండి కాస్త కొంచెం సైజ్ అనేవి ఉబ్బినట్లుగా తయారయ్యాయి. జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే మనం మరిగించామండి. ఇప్పుడైతే ఈ జొన్నల్ని కాటన్ క్లాత్ మీద పెట్టి ఇలా ఆరనివ్వాలి. 2 గంటల పాటు ఫ్యాన్ కింద. అలా అని చెప్పి ఎండలో పెట్టకండి. ఇలా 2 గంటల పాటు ఆరబెట్టుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్ది కొద్దిగా జొన్నల్ని వేసుకుంటూ ఇలా మూత పెట్టేసి మనం ఫ్రై చేయాలి. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే మనకి జొన్న పేలాలు బాగా వస్తాయి. మీరు గమనించినట్లయితే చూడండి, పేలాలన్నీ కూడా బాగా చక్కగా వచ్చాయి చూడండి. అక్కడక్కడ కొన్ని రాకపోతే వదిలేయండి. వాటి కోసం అలాగే మనం హై ఫ్లేమే పెట్టామంటే వచ్చినవి కూడా మాడిపోతాయి అన్నమాట. సో ఇలా అన్ని జొన్నల్ని కూడా పేలాల కింద చేసుకొని పక్కకు తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని పేలాలు అయ్యాయో. మనం తీసుకుంది ఒక చిన్న కప్పు జొన్నలు మాత్రమే. పేలాలు మాత్రం ఇలా బాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు మనం పేలాల పిండిని తయారు చేసుకుందాము. ఇప్పుడైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి తగినన్ని పేలాలను వేసి అలాగే 5-6 ఇలాచీలను కూడా వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. చిన్న మిక్సీ జార్ అయితే పేలాలు బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. అందుకోసమే చిన్నది తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడినంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలాగే కొద్ది కొద్దిగా పేలాలను వేసుకుంటూ మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం పేలాలన్నిటినీ కూడా పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నేతిలో వేయించి పెట్టుకున్నటువంటి 10-15 బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే 3-4 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కల్ని వేస్తున్నాను. ఈ మూడింటిని కూడా నేను నేతిలో వేయించానండి. వీటిని కూడా ఇలా పౌడర్లా చేసుకొని పేలాల పిండిలో కలుపుకోండి. మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేయడం వల్ల. ఇవి ఖచ్చితంగా వేయాలని అయితే ఏమీ లేదు. ఓన్లీ ఇలా పేలాలు బెల్లంతోనే చేస్తూ ఉంటారు పేలాల పిండి అనేది. ఇవి వేయడం వల్ల మరింత రుచికరంగా వస్తుంది. ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లోకి కొద్దిగా ఈ పేలాల పిండిని వేసుకొని అలాగే తగినంత బెల్లం వేసుకోవాలి. మనం ఇక్కడ 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కదండి. 1.5 కప్పు దాకా దంచిన బెల్లం లేదా 2 కప్పుల దాకా ఇలా బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లంని పెద్ద పెద్ద ముక్కల్లా కాకుండా చిన్న చిన్న
ముక్కల్లాగా దంచుకొని వేసుకుంటే బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. అదేవిధంగా కొద్దిగా పేలాల పిండిని వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి, బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడైతే ఈ బెల్లంని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేలాల పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చేతితో ఒక 3-4 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అంతేనండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకున్నట్లయితే మనకి పేలాల పిండి అనేది రెడీ అయిపోయినట్లే. ఇంకా మీకు ఇష్టమైతే 1-2 టేబుల్ స్పూన్ల దాకా కరిగించిన నెయ్యి వేసుకొని కలుపుకోండి, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. ఈ పేలాల పిండిని తింటూ ఉంటే మనకి పొర అనేది పోకుండా ఉండాలి, అంతే గొంతులో అడ్డుపడుతూ ఉంటుంది కదా, పొర పోతుంది అంటూ ఉంటారు, అలా పోకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మనం ఇక్కడ నేతిలో వేయించిన బాదం పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా వేసాం కదా, సో ఆ ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. సో అలా కాదు, ఖచ్చితంగా వేయాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా అయిపోయింది కదండి మనకి పేలాల పిండి. ఈ పేలాల పిండిని మనము ఒక 2-3 వారాల వరకు తినొచ్చు అనమాట. ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదా మీరు లడ్డూల్లాగా కూడా చుట్టుకోవచ్చు. మనం తీసుకున్న అదే బెల్లాన్ని కొద్దిగా వాటర్ వేసి బెల్లం పాకంలాగా తయారు చేసుకొని అందులో ఈ పిండిని వేసుకొని లడ్డూల్లాగా చుట్టుకొని కూడా తినొచ్చు. కాకపోతే ఆ లడ్డూలు ఎక్కువ రోజులు ఉండవు, పిండి మాత్రం చాలా రోజుల వరకు ఉంటుంది. మీరు ఎలా అయినా కూడా ఈ పేలాల పిండిని ఖచ్చితంగా తిన్నారంటే ఈ వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న వ్యాధులు, చిన్న చిన్న ఇబ్బందుల నుండి మనం తప్పించుకుంటాము. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే జొన్న పేలాల పిండిని చాలా రుచికరంగా తయారు చేసుకున్నాం కదా, చాలా ఈజీగా కూడా తయారు చేసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.